హాయ్ అండి. ఇప్పుడే అందిన వార్త. మంటల్లో కాలిపోయిన విమానం 400 మంది ప్రాణాలు గాల్లో అండి. మరి పూర్తి వివరాలైతే ఇప్పుడు తెలుసుకుందాము. దయచేసి వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. తప్పకుండా వీడియోకైతే ఒక లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే విమానం టేక్ ఆఫ్ తీసుకోవడానికి ముందు అన్నీ చెక్ చేశారు సిబ్బంది. కానీ అంతా ఓకే అయితేనే గాల్లోకి విమానం ఎగరడానికి అనుమతి ఇస్తారు. అయితే కొన్నిసార్లు అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. విమానం గాల్లో ఎగిరాక సాంకేతిక సమస్యలే ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణనష్టం జరిగితే మరికొన్ని ఘటనల్లో పైలట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదాలే తప్పిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా కెనడాలో కూడా ఇలాంటి తప్పిదమే ఒకటి చోటు చేసుకుంది. గాల్లోకి ఎగిరిన కొద్ది క్షణాల్లో విమానంలో నుంచి మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన ప్రస్తుతం వీడియోస్ సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతోంది. జూన్ 5వ తేదీన ఈ ఘటన అనేది కెనడాలో చోటు చేసుకుంది. ఎయిర్ కెనడాకు చెందిన బోయింగ్ విమానం టొరంటో పియర్స్ను ఎయిర్పోర్ట్ నుంచి రాత్రి 8:46 బయలుదేరింది. ఈ విమానంలో దాదాపుగా 400 మంది ప్రయాణికులతో పాటుగా సిబ్బంది కూడా ఉన్నారు. విమానం అలా టేకాఫ్ తీసుకున్న వెంటనే కుడివైపు ఇంజన్లో నుండి చిన్నపాటి పేలుడు సంభవించింది. దాంతో మంటలే చెలరేగాయి. ఆ తర్వాత మంటలు రెక్కల వద్దకు వ్యాపించాయి. ఈ విషయాన్ని ఆ నడుపుతున్న పైలట్లే గుర్తించారు. మాత్రమే కానీ కంగారు పడకుండా జాగ్రత్తగా చాకచక్యంగా వ్యవహరించారు వారిద్దరూను. ఎయిర్పోర్టులో అధికారులకు సమాచారం ఇచ్చి 30 నిమిషాల్లో విమానాన్ని తిరిగి అదే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా. ఇక విమానం సేఫ్ ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులను సురక్షితంగా బయటకు అయితే తీసుకురాగలిగారు. సో అందరూ క్షేమంగానే ఉన్నారని ఎయిర్పోర్ట్ అధికారులైతే ఈ మేరకు వెల్లడించారు. భారీ ప్రమాదం తప్పడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు.